13th ఎపిసోడ్. రహస్యాల మధ్య చిక్కుకున్న ప్రేమ కథ. రుద్ర బంగ్లాలో అడుగుపెట్టినప్పటి నుండి అంజలికి ప్రశాంతత లేకుండా పోయింది. రుద్ర ప్రవర్తన రోజు రోజుకు హద్దులు దాటుతుంది. అతను అర్థం చేసుకోవడం అనే నెపంతో అంజలిని మానసికంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకరోజు మధ్యాహ్నం రంగయ్య పని మీద బయటకు వెళ్ళాడు. ఇంట్లో రవలి నిద్రపోతుంది. అంజలి వంటింట్లో ఏదో పని చేస్తుండగా రుద్ర సైలెంట్ గా లోపలికి వెళ్ళాడు. అంజలి అది గమనించేలోపే ఆమెకు దగ్గరగా వచ్చి నిలబడిన రుద్ర, ఏంటంజలి, ఏదో ప్రిపేర్ చేస్తున్నట్టున్నావు? ఇక్కడ పల్లెటూరి వాతావరణం కంటే నీ ఒంటి వాసన, అదే నీ వంట వాసన చాలా బాగుంది అంటూ ఆమె భుజం మీద చేయి వేయబోయాడు. అంజలి విసురుగా పక్కకు జరిగి, రుద్రగారు, హద్దుల్లో ఉండండి, ఇంకా మనకు పెళ్లి కాలేదు, మీరింత చనువుగా దగ్గరికి రావడం నాకు అస్సలు నచ్చడం లేదు అని గట్టిగా హెచ్చరించింది. దాంతో రుద్ర క్రూరంగా నవ్వి, పెళ్ళయ్యాక ఎలానో నువ్వు నాదానివే కదంజలి, కానీ అప్పటి వరకు నేను ఆగలేకపోతున్నా. నీ కళ్ళలో కనిపిస్తున్న పొగరు నన్నింకా రెచ్చగొడుతుంది అని ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. ఇక అక్కడ నిలవలేక పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్లిన అంజలి వణుకుతున్న చేతులతో అర్జున్కి ఫోన్ చేసింది. అది కేవలం ఒక ఫోన్ కాల్ కాదు, 3 రోజుల నిరీక్షణకు, ఆమె అనుభవిస్తున్న నరకానికి సమాధానం వెతుక్కుంటూ చేసిన ప్రయత్నం. అటువైపు రింగ్ అవుతుంటే ఆమె గుండె వేగం అంతకంతకు పెరిగింది. చివరిగా అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో అన్న అర్జున్ గొంతు వినగానే అంజలి ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. ఎక్కడున్నావు అర్జున్? 3 రోజుల నుండి నీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే ఫోన్ ఎత్తవేంటి? కనీసం ఒక్క మెసేజ్ కూడా లేదు. అసలు ఏమైపోయావు? నేను ఇక్కడ ఎలా ఉన్నానో, ఏ పరిస్థితుల్లో ఉన్నానో కూడా తెలుసుకోవాలనిపించలేదా అని కోపంతో నిలదీసింది అంజలి. అర్జున్ గొంతులో తడబాటు మొదలైంది. నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా అనే సందిగ్ధంలో, నేను పక్కూర్లో చిన్న పనుంటే నాన్నతో కలిసి వచ్చాను అంజలి. ఆయన నాతో ఉండడంతో నీకు ఫోన్ చేయలేకపోయాను, సారీ అని చెప్పాడు. కానీ అతను మనసులో మాత్రం, నన్ను క్షమించంజలి, ఒక ఇంపార్టెంట్ పని మీద సిటీకి వచ్చాను, కానీ ఆ విషయం ఇప్పుడు నీకు చెప్పలేను, అందుకే అబద్ధం చెప్పాను అని ఫీల్ అయ్యాడు. అప్పుడు అంజలి, సరే అర్జున్, అసలు నువ్వెప్పుడు వస్తావు? నువ్వు లేకుండా ఇక్కడ ఒక్క క్షణం కూడా గడపలేకపోతున్నాను. నాన్న నాకు పెళ్లి సంబంధం ఖాయం చేశారు. అతను దాదాపు నా మెడలో తాళి కట్టేసినంత పని చేస్తున్నాడు. అంతేకాదు, వాడిని తీసుకొచ్చి మా కొత్తింట్లోనే ఉంచారు. మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవాలట, పెళ్లికి ముందే మా ఫీలింగ్స్ పంచుకోవాలట. కానీ వాడికి నా మనసుతో పనిలేదు అర్జున్. వాడి చూపులన్నీ నా శరీరం మీదే ఉన్నాయి. వాడి మాటలు, చేతలు నాకు అస్సలు నచ్చడం లేదు. నేను ఇవన్నీ భరించలేకపోతున్నాను. అందుకే రూమ్ నుండి కూడా బయటకు రావడం లేదు. వాడిని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. నాకు ఈ నరకం వద్దు అర్జున్. నువ్వెక్కడ దూరం అవుతావో అని నాకు భయమేస్తుంది. నీ కౌగిలిలో తలదాచుకుంటే తప్ప నాకు ఆ భయం పోయేలా లేదు. నువ్వు ఎక్కడున్నా సరే వెంటనే వచ్చేయ్, మనం కలుద్దాం అని బోరున ఏడ్చేసింది. అంజలి మాటలు వింటుంటే అర్జున్ రక్తం మరిగిపోయింది. తాను లేని సమయంలో అంజలి పడుతున్న ఇబ్బంది తెలిసి తట్టుకోలేకపోయాడు. వెంటనే, అంజలి, ప్లీజ్ ఏడవకు, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. నేను వెంటనే బయలుదేరుతాను, అక్కడికి వచ్చాక కాల్ చేస్తాను. కానీ ఒక్క మాట, నేను వచ్చేంత వరకు వాడి కంట పడకుండా జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అర్జున్. ఇక అతని ఆలోచనలన్నీ అంజలిని ఆ మృగం నుండి కాపాడాలనే దాని గురించే ఉన్నాయి. ఆ ఆలోచనల్లో ఆ రోజు అలా గడిచిపోయింది. ఎప్పటిలానే మళ్లీ తెల్లారింది. రుద్ర నాటకం ఆ ఉదయమే మొదలైంది. సిటీ నుండి వచ్చి 4 రోజులైంది. వ్యసనానికి అలవాటు పడిన రుద్రకు మందు లేకపోవడంతో గొంతు ఎండిపోయినట్టు అనిపించింది. ఎవరైనా చూస్తారనే ఇన్ని రోజులు ఆపుకున్నాడు, కానీ ఇక ఆగలేకపోయాడు. ఎలాగైనా బయటికెళ్లి తన దాహం తీర్చుకోవాలని ప్లాన్ వేసి పక్కనే ఉన్న అంజలి ఇంటికి వెళ్ళాడు. అక్కడ రంగయ్య పేపర్ చదువుతూ కూర్చున్నాడు. రుద్రను చూడగానే రంగయ్య నవ్వుతూ, రాబాబు, ఇలా వచ్చి కూర్చో. రవలి, అల్లుడు గారు వచ్చారు, కాఫీ తీసుకురా అని పిలిచాడు. రుద్ర మాత్రం హడావుడి పడుతూ, వద్దంకుల్, పర్లేదు, నాకు సిటీలో చిన్న పనుంది, నాన్నగారు ఎందుకో రమ్మన్నారు, ఆ పనేంటో చూసుకొని సాయంత్రానికి వచ్చేస్తాను అని అబద్ధం చెప్పాడు. ఆపై అంజలి కోసం దిక్కులు చూస్తూ, అంజలి ఇంకా లేవలేదా అంకుల్? తనకి చెప్పి వెళ్దామనే వచ్చాను
అన్నాడు. అప్పుడే రవలి హాల్లోకి వచ్చి, తానింకా లేవలేదు బాబూ అని చెప్పింది. దానికి రుద్ర నవ్వుతూ, పర్లేదాంటీ, సాయంత్రం వస్తాను కదా, అప్పుడు అంజలితో మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సరిగ్గా అదే సమయానికి అంజలి నిద్రలేచి బద్ధకంగా కిటికీ దగ్గరికి వచ్చింది. ఆ ప్రకృతిని, పిల్లగాలిని ఆస్వాదించాలని కిటికీ తెరిచిన ఆమెకు ఎదురుగా రుద్ర తన కారులో కోటయ్యతో కలిసి హడావుడిగా వెళ్తున్న దృశ్యం కనిపించింది. అతని కారు వెళ్లడం చూసి అంజలి మనసు తేలిక పడింది. అర్జున్ని కలిసే అవకాశం దొరికిందని సంబరపడింది. వెంటనే ఫోన్ తీసి చూడగా, అంజలి, నేను ఊర్లోకొచ్చాను, ఎవ్వరికంటా పడకుండా జాగ్రత్తగా పొలంగట్టు దగ్గరికొచ్చేయి అన్న అర్జున్ మెసేజ్ కనిపించింది. ఆ మెసేజ్ చూడగానే అంజలికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని అవతలి వైపు నుండి కాల్ రాకపోయినా మాట్లాడుతున్నట్టు నటిస్తూ, ఏంటే గీత, నీకంత జ్వరంగా ఉంటే మీ అమ్మా నాన్న నిన్ను ఒంటరిగా వదిలేసి పొలం ఎలా వెళ్లారు? నా విషయం తెలిసిందేగా, నేను రావడానికి కుదరదే, లేకపోతే వచ్చేదాన్ని, ఏమనుకోకు అని ఇంట్లో వారికి వినిపించేలా మాట్లాడుతూ కిందికి వచ్చింది అంజలి. ఏంటమ్మా, ఎవరికి బాలేదు, రాలేను అంటున్నావేంటి అని ఆ మాటలన్నీ విన్న రంగయ్య అడిగాడు. అదే నాన్న, నా ఫ్రెండ్ గీత ఉంది కదా, తనకి ఒంట్లో బాలేదట, ఇంట్లో ఒక్కటే ఉందట, పాపం ఫీల్ అవుతుంది, నేను వెళ్ళి ఒకసారి చూసిరానా అని అమాయకంగా అడిగింది అంజలి. వెళ్ళు తల్లి, కష్టంలో ఉన్నప్పుడే కదా ఆదుకోవాలి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు రంగయ్య. భర్త మాట విన్న రవలి వంటగది నుండి బయటికి వచ్చి, వెళ్ళు, కానీ జాగ్రత్త అంజలి, నీకు పెళ్లి కుదిరిందన్న విషయం మర్చిపోకు, ఈ ఊర్లో పోకిరి వెధవలు ఎక్కువయ్యారు, 8 ఏళ్ల క్రితం ఆ శివయ్య కూతురు జీవితాన్ని నాశనం చేసి పారిపోయిన ఆ వెధవ మళ్ళీ ఊర్లోకొచ్చాడంట, జాగ్రత్త అని హెచ్చరించింది. సరేనమ్మా అని చెప్పి అంజలి రూంలోకి వెళ్ళింది. 4 రోజులు ఎడబాటు తర్వాత అర్జున్ని చూడబోతున్నానన్న ఆతృతతో ఫ్రెష్ అయ్యి అద్దం ముందు నిలబడి ముస్తాబవుతూ తనలో తానే మురిసిపోయింది. ఇంట్లో అబద్ధం చెప్పి బయటపడిన అంజలి ఎవరికీ అనుమానం రాకుండా మెయిన్ రోడ్డు వదిలి పొలంగట్టు వెంబడి అడ్డదారిలో వెళ్తుంది. అటుగా వెళ్తున్న అంజలి ఎలాగో శివ కంటపడింది. వెంటనే అతను ఆమె దారికి అడ్డుపడ్డాడు. హఠాత్తుగా శివని చూడగానే అంజలి గుండె ఆగినంత పనైంది. నా దారికి ఎందుకు అడ్డుపడ్డావు అని కోపంగా అడిగింది అంజలి. శివ కళ్ళలో ఏదో తెలియని ఆవేదన నిండగా, నాకు నీ సాయం కావాలంజలి, నువ్వు పూజ గురించి తెలుసుకోవాలి, ప్లీజ్ కాదనుకు, ఈ ఊర్లో నన్నెవ్వరూ నమ్మడం లేదు, నా మాట వినడం లేదు, నువ్వొక్కదానివే నాకు హెల్ప్ చేయగలవు అని చేతులు జోడించి బతిమాలాడు. దానికి అంజలి విసుగ్గా, నేనెలా హెల్ప్ చేయగలను శివా, పూజ గురించి నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు, అయినా నువ్వింకా తన గురించి వెతుకుతున్నావేంటి, తను చనిపోయిందని అందరూ అనుకుంటున్నారు కదా అని అడిగింది. ఆ మాట వినగానే శివ ఒక్కసారిగా, లేదు, పూజ చనిపోలేదు, తను బ్రతికే ఉంది, నేనిక్కడ ప్రాణాలతో ఉన్నానంటే తను కూడా ఎక్కడో బ్రతికే ఉందని అర్థం, పూజకి ఏదైనా జరుగుంటే ఆ రోజే నా ప్రాణం పోయేది, తను ఎక్కడో సేఫ్గా ఉందని నా నమ్మకం, కానీ తను ఎక్కడుందో కనుక్కోలేకపోతున్నాను, అందుకే నీ హెల్ప్ అడుగుతున్నాను అని ఆవేదన వ్యక్తం చేశాడు. అయినా పూజ ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది, ఇదంతా నా వల్ల కాదు, నన్ను వదిలేయ్ అని అంజలి అక్కడి నుండి వెళ్ళబోయింది. నువ్వు హెల్ప్ చేయగలవు అంజలి, ఎందుకంటే పూజ గురించి ఈ లోకంలో ఒక్క వ్యక్తికి మాత్రమే తెలుసు అన్నాడు శివ. అంజలి ఆశ్చర్యంగా ఆగిపోయి, ఎవరా వ్యక్తి అని అడిగింది. శివ తలదించుకొని, అర్జున్, పూజ ఎక్కడుందో అర్జున్కి తెలుసు, కానీ నేను అతన్ని అడగలేను, అడిగినా తన పూజ గురించి నాకు చెప్పడు అన్నాడు. అంజలి నిట్టూర్పుతో, నేను కూడా అతన్ని దీని గురించి చాలాసార్లు అడిగాను శివ, కానీ నా ప్రశ్నకు సమాధానం అతని కోపమే వచ్చింది, అందుకే నేను అడిగిన ఉపయోగం లేదు అని ముందుకు సాగింది. అంజలి ఆగు అని గట్టిగా పిలిచాడు శివ. దాంతో అంజలి ఒక్కసారిగా భయపడిపోయి, వీడు నన్ను ఎందుకు ఆపుతున్నాడు, ఆ రోజు గుడిసెలో నేను అర్జున్ ఏకాంతంగా ఉండడం వీడు కల్లారా చూశాడు, ఇప్పుడు ఆ విషయాన్ని అడ్డు పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడా ఏంటి, అమ్మో, ఆ విషయం నాన్నకి తెలిస్తే ఆయన నా ప్రాణాలు తీసేస్తాడు, దేవుడా
ఇప్పుడు నేనేం చేయాలి అని మనసులో అనుకుంటూ మెల్లగా వెనక్కి తిరిగింది. ఇక పూజ నిజంగా బ్రతికే ఉందా? ఆ విషయం తెలుసుకునే ప్రయత్నంలో శివ అంజలిని ఇబ్బంది పెడతాడా? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. మా ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.